వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీలో దువ్వాడ శ్రీనివాస్ పై పలు సెక్షన్ల కింద పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ను అదుపులోనికి తీసుకునేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దువ్వాడ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఏపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కోసం ఏపీ పోలీసులు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ పై ఏదైతే ఏపీలో అనేక కేసులు నమోదైన నేపథ్యంలోని ముఖ్యంగా అతన్ని అరెస్ట్ చేసేందుకు కూడా ఏపీ నుండి పోలీసులు అయితే హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ కోసం హైదరాబాద్ మొత్తం కూడా ఏపీ పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలోని దువ్వాడ శ్రీనివాస్ డిప్యూటీ సీఎం పై అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రధానంగా పవన్ కుటుంబానికి సంబంధించి కామెంట్స్ చేశారు. పవన్ పై అసభ్య పదజాలంతో విరుచుకుపడడం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దువ్వాడ శ్రీనివాస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. దువ్వాడ వ్యాఖ్యపై జనసేన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా దువ్వాడపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఒక ఫిర్యాదు కాపీ కూడా పోలీసులు అయితే స్వీకరించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇంకా కేసు అయితే నమోదవుతుంది. అలాగే మరొక పక్క ఏపీ వ్యాప్తంగా కూడా దువ్వాడ శ్రీనివాస్ పై అనేక కేసులు నమోదైన నేపథ్యంలోనే అతను అరెస్ట్ చేసేందుకు కూడా ప్రస్తుతం ఏపీ పోలీసులు అయితే హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ కోసం ఏపీ పోలీసులు అయితే గాలిస్తున్నారు. జమీన్.